ఇక చూడండి, జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే. జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే. వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలకు వేసిన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. అందుకు ఇది సమయం కాదన్న బెంచ్ అంటూ చూస్తున్నాం. సో ఇక చూడండి ఎంత దారుణంగా అంటే అందుకే నాకు కోర్టుల మీద నాకు నమ్మకం తక్కువ. ఎందుకు అంటే ఈ విధంగా ఒక జస్టిస్ వర్మ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు 4 బస్తాల డబ్బులు దొరికినాయి, అవి కాలినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అవి అఫీషియల్గా 4 బస్తాలు చెప్తా ఉన్నారు. అంటే అన్అఫీషియల్గా అది 1000 కోట్లు ఉంటుంది అనేది ఈరోజు ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. 1000 కోట్లు ఆయన ఇంట్లో ఉన్నాయంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అంటే జడ్జి అయితే ఆయనకు సపరేట్ చట్టాలు ఏమైనా రాసిండ్రా ఈ భారత రాజ్యాంగంలో, భారత చట్టాల్లో, భారత న్యాయ వ్యవస్థలో? ఈరోజు సుప్రీంకోర్టే చెప్తుంది ఆయన బదిలీకి ఓకే అని. ఇదే ఆయన ఇంట్లో కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పొలిటీషియన్ ఇంట్లోనో, లేకపోతే ఇంకా టీచర్ ఇంట్లోనో, లేకపోతే ఒక ఐఏఎస్ ఇంట్లోనో ఈ విధంగా డబ్బులు దొరికితే ఏం చేస్తుంది? డైరెక్ట్ తీసుకుపోయి ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి ఆయన అదుపులో తీసుకోకపోతుండేనా? ఇప్పటి వరకు ఆయన ఇంట్లో ఎందుకు అదుపులో తీసుకోవచ్చు? దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ వర్మ అనేటువంటి జస్టిస్ ఎందుకు రక్షిస్తూ ఉంది? సుప్రీంకోర్టు ఎందుకు రక్షిస్తూ ఉంది? కొలీజియం సిఫారసు అని చెప్పేసి ఈరోజు అష్టదరిద్రాలను మన ముందు నిలబెడతా ఉన్నారు. వాళ్ళ ఇష్టారీత్యం వాళ్ళు కొలీజియం ఎవరు చెప్తే వాళ్ళకి జడ్జిలు ఇవ్వాలి. వాడు మంచోడా, చెడ్డోడా, అవినీతిపరుడా, అక్రమార్కుడా ఏం అవసరం లేదు, అలా యాక్సెప్ట్ చేయాలి. అట్లా రాసుకున్నారు వాళ్ళ చట్టాలని. చూడండి ఎంత దారుణంగా ఉన్నా అంటే నోట్ల కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కొలీజియం చేసినటువంటి సిఫారసుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇగో చూడండి, జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కొలీజియం చేసిన సిఫారసుకు కేంద్ర ఆమోదం తెలిపింది. కొలీజియం ఏం చెప్తే అది చేయాల్సిందేనా ప్రభుత్వం? అసలు ఈ దేశంలో న్యాయమూర్తులకు సపరేట్ చట్టాలు ఉన్నాయా? న్యాయమూర్తులు తప్పులు చేసినా, అవినీతి చేసినా, అక్రమం చేసినా వాళ్ళు సతపూస లెక్క గౌరవించాలని చెప్పేసి మనకు చట్టాలు చెప్తున్నాయా? న్యాయాలు చెప్తున్నాయా? భారత రాజ్యాంగం చెప్తుందా? ఎంత దారుణం అండి! భారతదేశంలో న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతుంది అనడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం కనబడుతోంది ఈ ఘటన. నిజంగా చాలా చాలా దారుణం. ఒక భారతీయ పౌరుడిగా నేను చాలా అవమానకరంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి ఈ అంశాలు ఉన్నాయా అనేది కూడా మనం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. న్యాయ నిపుణులు బయట పెట్టాలి. ఇక్కడ చూడండి, అయితే మళ్ళీ సుప్రీంకోర్టు ఏమంటారు చూడండి, ఇక్కడ అయితే ఆయనకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైనటువంటి విధులు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది. అర్థమైంది కదా. మరోవైపు జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో సాయంకాలం నోట్ల కట్టలు కనిపించిన నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలకు ఆదేశించాలంటూ న్యాయవాది మాథ్యూస్ వేసినటువంటి పిల్లు సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చిందట. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కొలీజియం నియమించిన త్రిసభ్య కమిటీ జరుపుతున్న అంతర్గత విచారణ పురోగతిలో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అంతర్గత విచారణ అనేది దర్యాప్తు సంస్థలు జరిపే నేర దర్యాప్తులకు ప్రత్యామ్నాయం కాదని, అసలు అది కోర్టు పని కాదని, దాని పోలీసులకు వదిలేయాలని న్యాయవాది నెడుంపర వాదించారు. దీంతో అంతర్గత విచారణ పూర్తి కానివ్వండి అని జస్టిస్ ఓకా సమాధానం ఇచ్చారు. మీరేమైనా మీ కొలీజ్ ఏమైనా నువ్వు ఇప్పుడు ఏం చేయాలని సస్పెండ్ చేసి ఆయన పైన విచారణ చేయాలి. కానీ సస్పెండ్ చేయకుండా అలహాబాద్కి తిరిగి పంపించేసి బదిలీ చేసేసి ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన పైన కొలీజియం త్రిసభ్య కమిటీ ఏ విధంగా విచారణ చేస్తుంది? ఇది ఎక్కడి భారతీయ న్యాయ చట్టాల్లో ఎక్కడుంది? ఒక భారతీయ పౌరుడి అడుగుతా ఉన్నాను, నా ప్రాథమిక హక్కు అడగడం. ఇది చాలా చాలా దారుణం. న్యాయ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఏ విధంగా పోతుంది, దారి తప్పి పోతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. ఇది బయటికి వచ్చినటువంటి ఒక చిన్న ఘటన మాత్రమే. ఇది ఒక చిన్న ఘటన, 0.0001% కూడా కాదండి. ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది న్యాయ వ్యవస్థ మీద. దయచేసి దీనిపైన మనం భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ చేసేటువంటి ఇలాంటి పనుల వల్ల భారత రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం పోతా ఉంది. దీన్ని ఇప్పటికైనా కానీ
ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు కొలిజియం అనేది ఒకటి పెట్టుకున్నది. చాలా దారుణంగా ఉంది. దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆ కొలీజియం సిఫారసులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫారసులను అవి ఏవైతే కొలీజియం ఉందో దాన్ని రద్దు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఈ దేశంలో న్యాయం అనేది అంగట్లో సరుకుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇక చూడండి, జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే. జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే. వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలకు వేసిన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. అందుకు ఇది సమయం కాదన్న బెంచ్ అంటూ చూస్తున్నాం. సో ఇక చూడండి ఎంత దారుణంగా అంటే అందుకే నాకు కోర్టుల మీద నాకు నమ్మకం తక్కువ. ఎందుకు అంటే ఈ విధంగా ఒక జస్టిస్ వర్మ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు 4 బస్తాల డబ్బులు దొరికినాయి, అవి కాలినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అవి అఫీషియల్గా 4 బస్తాలు చెప్తా ఉన్నారంటే అన్అఫీషియల్గా అది 1000 కోట్లు ఉంటుంది అనేది ఈరోజు ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. 1000 కోట్లు ఆయన ఇంట్లో ఉన్నాయంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అంటే జడ్జి అయితే ఆయనకు సపరేట్ చట్టాలు ఏమైనా రాసిండ్రా ఈ భారత రాజ్యాంగంలో, భారత చట్టాల్లో, భారత న్యాయ వ్యవస్థలో? ఈరోజు సుప్రీంకోర్టే చెప్తుంది ఆయన బదిలీకి ఓకే అని. ఇదే ఆయన ఇంట్లో కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పొలిటీషియన్ ఇంట్లోనో లేకపోతే ఇంకా టీచర్ ఇంట్లోనో లేకపోతే ఒక ఐఏఎస్ ఇంట్లోనో ఈ విధంగా డబ్బులు దొరికితే ఏం చేస్తుంది? డైరెక్ట్ తీసుకుపోయి ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి ఆయన అదుపులో తీసుకోకపోతుండేనా? ఇప్పటి వరకు ఆయన ఇంట్లో ఎందుకు అదుపులో తీసుకోవచ్చు? దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ వర్మ అనేటువంటి జస్టిస్ ఎందుకు రక్షిస్తూ ఉంది? సుప్రీంకోర్టు ఎందుకు రక్షిస్తూ ఉంది? కొలీజియం సిఫారసు అని చెప్పేసి ఈరోజు అష్టదరిద్రాలను మన ముందు నిలబెడతా ఉన్నారు. వాళ్ళ ఇష్టారీత్యం వాళ్ళు కొలీజియం ఎవరు చెప్తే వాళ్ళకి జడ్జిలు ఇవ్వాలి. వాడు మంచోడా, చెడ్డోడా, అవినీతిపరుడా, అక్రమార్కుడా ఏం అవసరం లేదు, అలా యాక్సెప్ట్ చేయాలి. అట్లా రాసుకున్నారు వాళ్ళ చట్టాలని. చూడండి ఎంత దారుణంగా ఉన్నా అంటే నోట్ల కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కొలీజియం చేసినటువంటి సిఫారసుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇగో చూడండి, జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కొలీజియం చేసిన సిఫారసుకు కేంద్ర ఆమోదం తెలిపింది. కొలీజియం ఏం చెప్తే అది చేయాల్సిందేనా ప్రభుత్వం?